గుడ్ ఈవినింగ్. విఠల్ థాట్స్ 9లోనే గార్డెన్ థాట్స్ 9 కింద మీకు అందజేస్తున్నాను. ఇది మందార మొక్క ఇప్పుడు చూసారు మీరు రోజు ఒక 30, 40 పూలు పూస్తుంది ఇది. అలాగే ఇది వైట్ పూలు పూస్తుంది. ప్రతి గుళ్ళోను ఉంటుంది. చాలా బావుంటుంది ఈ మొక్క కూడా. ఎక్సలెంట్ అనమాట ఈ ప్లాంట్ కూడాను. అలాగే రావి మొక్క కూడా పెంచాను నేను. అలాగే మామిడి మొక్క పెంచాను. అక్కడ ఒక మందార మొక్క పెంచాను. ఇగో ఈ మొక్క చూడండి ఎంత బావుందో. సో బ్యూటిఫుల్ ఇది. అలాగే ఇక్కడ కూడా మీకు మంచి రకరకాల మొక్కలన్నీ పెంచాను. నాకేమో మామూలుగా ఇదంటే బాగా ఇష్టం. ఇది మన ములగ మొక్క అంటే బాగా ఇష్టం ములగ కంటే. ఎంత బాగుందో చూడండి. ఎంత ఫ్రెష్‌గా ఉందో లేతాకు. రోజు కోస్తాను నేను. కోసి ఇంట్లో వాడుతూ ఉంటాం. ఇదేమో షీకాకాయ మొక్క. చూసారా ఎంత బాగుంది ఇది కూడా. సో ఇక్కడి నుంచి మనం ఒక్కసారి ఇలాగ వెళ్తున్నాం మనం. ఒకసారి మీకు నేను వేరేవి కూడా చూపిస్తాను ఒక్కసారి. మా గార్డెన్ మీద. అలాగే తమలపాకుల మొక్క కూడా వేశాను. ఎంత బాగా వచ్చిందో చూడండి ఒక్కసారి ఇది. బాగా వచ్చింది. ప్రతి ఆకు కూడా చాలా బాగుంది. చాలా బాగుంది ఇది. తమలపాకు మొత్తం ఇదంతా తమలపాకు మొక్కే. అదేమో శంఖం పూల మొక్క ఇది కిందది. శంఖం పూలు. ఇది మాత్రం చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది. చాలా బాగా వచ్చాయి అన్ని మొక్కలు. మామిడి కూడా బాగానే వచ్చింది. మామిడి కూడా పర్వాలేదు. అన్నిటికన్నా కూడా హైలైట్ ఏంటంటే తమలపాకు మొక్క మీద చాలా స్పష్టంగా చాలా బాగా వచ్చింది. మరొకసారి మీకు నా గార్డెన్ చూపిస్తున్నాను. మీరు కూడా ఇలాగే గార్డెన్ పెంచి మంచి 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 మొక్కలు పెంచి అందరికీ మీ నాలెడ్జ్‌ని షేర్ చేయండి. మనం మామిడి మొక్క ఇంట్లోనే ఉంటే ఇంకైతే మనం అసలు ఆ సమస్య లేదు. మన ఇంట్లో హాయిగా మనమే ఏ రోజు కాస్తే ఆ రోజు ఆకులు కోసుకొని మనం గుమ్మానికి తగిలించుకోవచ్చు. థాంక్ యూ.